రిల్లి పొదల వద్దకైతే చేరుకున్నాం. ఈ రిల్లి పొదల్లో ఇప్పటికే అది ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఆల్రెడీ గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి తప్పెలాలు అంటే దానికి సంబంధించినటువంటి సామాగ్రిలు వాటిలోని వంటకాలు అయితే జరుపుతూ ఉంటారు. అంటే ఈ యొక్క నాటుసార్ అని తయారు చేయాలంటే ప్రధానంగా ఉండవలసినటువంటి మెటీరియల్ ఇవే. వీటిలోనే ప్రధానంగా తయారు చేస్తారు. చూస్తూ ఉంటే ఒక్కొక్కటి సుమారుగా 100 లీటర్లు కూడా పట్టేటటువంటి భారీ పాత్రలు. ఈ భారీ పాత్రలోనే ఇవన్నీ తయారు చేస్తారు. చూస్తూ ఉంటే ఇక్కడ చూడొచ్చు, ఇటువంటి పాత్రలకు కూడా హోల్స్ అయితే ఉంటాయి. ఈ హోల్స్తోనే స్టీమ్ బయటికి వస్తుంది. ఆ హోల్స్ నుంచి పైపులు మనకు చూపించాం కదా, ఆ పైపుల నుంచి వీటి కనెక్షన్ ఇస్తారు. వీటి కనెక్షన్ నుంచి వాటికి మారుస్తారు. ఒకదానికి ఇక పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు మనతో పాటు. ఒకసారి ఇది కిందన అయితే స్టీమ్ అవుతూ ఉంటుంది. కింద నుంచి మంట తగులుతూ ఉంటే స్టీమ్ పైకి వస్తుంది. పైకి వచ్చింది ఇందులో నుంచి ఒక పైపు అయితే బయటకు ఉంటుంది. ఈ పైపు నుంచి బయట ముందుగా చూపించాను, అక్కడ నీటిలో ఒక ఇటువంటివి పెద్దది బౌల్ అయితే దాంట్లో ఉంటుంది. ఇటువంటి బౌల్ని దీనికి కనెక్షన్ ఇస్తారు. దీని నుంచి పూర్తిగా ఒక స్టీమ్ లిక్విడ్ అయితే రెడీ అవుతుంది. ఆ స్టీమ్ నుంచి లిక్విడ్ అయితే ఆ లిక్విడే దీనికి సంబంధించిన స్పిరిట్. ఆ స్పిరిట్ వాడడంతో దాన్నే మధ్యంగా తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. పూర్తిగా ఇటువంటివన్నీ ఈ చర్యలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఎక్కువగా ఆంధ్ర అంతా కూడా ఎక్కువగా బయటికి నాటుసారా వస్తుందంటే ఈ ప్రాంతాల నుంచి అయితే ఎక్కువగా వస్తుంది. అలాంటి స్థావరాలపైన పూర్తిగా మూకుమ్మడిగైతే ఇవన్నిటిని కూడా చర్యలు అయితే తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో సుమారుగా 9 టీములుగా ఏర్పడ్డాయి. పూర్తిగా ఇవన్నిటిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించిన లిక్విడ్లు కూడా ఇంకెక్కడో ఉన్నాయి. ఒకసారి వాటిని కూడా ఎక్కడ ఉన్నాయి వాటిని కూడా వెతికి పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దొరికితే వాటిని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం.